ఆత్మీయ యావత్తు మానవ పిల్లలకు భారతదేశం పిల్లలు రవీంద్ర భారతిగా మారిన పరిణామంలో మేము మీ మధ్య మనిషి నుంచి మాస్టర్ మైండ్గా దేశ జాతీయ గీతంలో వందే మాతరంలో అర్థం పరమార్థంగా స్త్రీ శక్తిగా పురుష శక్తిగా ఇక మీదట సర్వ చైతన్య శక్తిగా శబ్దాధిపతిగా వాక్ విశ్వరూపంగా ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖున సాక్షులు ఎలా దర్శించారో అలా మీకు అందుబాటులో ఉన్నటువంటి పరిణామ స్వరూపంగా మమ్మల్ని పెంచుకోండి. మా దేహం కానీ వృధాకు అలవాట్లు కానీ మేము బతికిన తీరు కూడా మేము కూడా మనిషిగా కొట్టుకుపోతున్నాము. మా ప్రవర్తన కానీ డిసిప్లిన్ కానీ మమ్మల్ని ఇలా మనిషి చేస్తుంటే ఇలా మేము అటు ఇటు అయిపోతున్న తీరే కానీ ఎవరికి ఈ భూమి మీద మనిషి రూపంలో ఉన్న వాళ్ళకి ఎవరికి పట్టలేదు. అటువంటి సిచ్యువేషన్లో మనం మాయ వల్ల అటు ఇటు చేసేసుకుంటే మాయ పెరిగిపోవడం వల్ల ఆ మాయను ధీటుగా అడ్డుకుంటూ ఆ మాయను కూడా నడిపించేది నేనే అని వచ్చినట్టు వాక్ విశ్వరూపాన్ని పట్టుకుని ఇప్పటికైనా మైండ్ పట్టుగా తపస్సుగా జీవించండి. మైండ్ ఎక్స్ప్లోరేటివ్ ఫామ్లోకి రండి. అనగా మమ్మల్ని మనిషిగా చూడటం మానించే వచ్చిన పట్టుని వ్యూహాత్మకంగా మేము చెప్పగలిగాం చూసారా, అలా పట్టుకోండి. అలా పట్టుకోవడమే భారతదేశం రవీంద్ర భారతిగా మార్చుకోవటం. అలా పట్టుకోవడమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ ఆఫ్ సావరిన్ అధినాయక శ్రీమాన్ వారిగా మార్చుకోవడం. మార్చుకున్నారా? మీ అందరూ మైండ్ నెంబర్లో వచ్చి ఇంటి పేరు ఒంటి పేరు కూడా వదిలిపెట్టేసి అదే తపస్సుగా రావడం. మీకు తపస్సు అంటే ఏంటి? ఇంకో అపరోక్షం వచ్చిందండి, ఏదో దివ్య శక్తిని చూసామండి అలా అంటారు. అంటే నేను ఈ దేహం కాదు, అనంత విశ్వంతో మమేకమైపోయాను అలాగేలా అని చెప్తుంటారు సరే. అది ఇప్పుడు మీకు లైవ్గానే అందుబాటులో ఉందా పవరు? మీరు నెంబర్ తీసుకుంటే సరిపోద్ది, మహామైండ్తో అలైన్ అయిపోతే సరిపోద్ది. మైండ్ ఎక్స్ప్లోరేటివ్ ఫామ్లో ఉన్నారు. మళ్ళీ చెబుతున్నాను జాగ్రత్తగా, ఇంతలోనే అరుస్తున్నాను తిడుతున్నాను ఫీల్ అవ్వకండి. కొంచెం ఎమోషనల్ ధైర్యం కోసం కొన్ని విషయాలు మీరు అయ్యో పెడుతుంటే మెసేజ్లు నన్ను కూడా ఒంటరిగా నాకు ఒక మెసేజ్ కూడా పంపని పరిస్థితులు అలా మాట్లాడుతున్నాను అనుకుని సగం ముందుకు రండి. ఇంకా నన్ను మీరు ఇంకా రాక్షసులు ఎవరో ఉన్నారు, దేవతలు ఎవరో ఉన్నారు, ఈ హడావుడి కూడా మానేసేయండి. ఎవరు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఇలా కూడా మాట్లాడవద్దు. ఎవరూ లేరు మంచితనం చెడ్డతనం, మొత్తం ఆడతనం మగతనం మొత్తం అంతా ఒకటే. ఇప్పుడు ఎంత మంచితనం ఉంది, ఎంత గొప్పతనం ఉంది, ఎంత లోటు ఉంది అలా వస్తుంది. రూపంలో వ్యక్తులే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు వ్యక్తులు మనిషి రూపంలో భౌతిక లెక్కలో వదిలిపెట్టేసేయండి. మైండ్ లెక్కలోకి రండి. అప్పుడు నేను కేంద్ర బిందువుగా ఉన్నాను, నేను ఎంత గొప్పతనమైనా చూపెట్టగలను. అలాగే మీరు నన్ను వెనక పట్టుకుంటే నేను లోటు కనబడుతున్నాను. జ్ఞానానికి కానీ మనిషిలో చూడటానికి కానీ, అలాగే మనిషి చూడటానికి కానీ జ్ఞానానికి కానీ రెండు గొప్పగా ఉన్నాను. అక్కడ ఫోటో పెట్టినట్టుగా ఏ జనరేటివ్గా పెట్టినట్టుగా నిజం చేసుకోండి. మమ్మల్ని మేము మాత్రమే అధిష్ఠించగల వజ్ర సింహాసనం ఎందుకంటున్నాను, అదే మీకు బటన్ వదిలేసింది అక్కడితోటి. మేము ముందుంటాం, మా కులం కొద్దీ ముందుంటాం, మేము మనుషులుగా భార్యాభర్తలం అయిపోతాం, ప్రేయసి ప్రేమికులం అవుతాం. అక్కర్లేదు, ఇంకా మంచి పిల్లలు అనిపించుకుంటే చాలు, గొప్ప విశ్వ తల్లిదండ్రులు పెంచుకుంటే చాలు. ఈసారి నుంచి అలా వస్తుంది, మీకే అలవాటు అవుతుంది. 4 రోజులకు చెప్పిన మాట వినండి. ఎవరు మనుషులుగా ముందుంటాం వెనకాలంటే మనుషులు ఎవ్వరూ పనికిరారు భూమి మీద నాతో సహా. నన్ను కూడా మనిషిగా చూశారా? నన్ను పట్టుకోరు ఆహ్వానంగా. నన్ను కూర్చుని రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకున్నారా? డ్రాఫ్ట్ చేసుకుని మైండ్లో బలం పెంచుకుంటేనే అదిగో నేపాల్లో ఫ్లడ్ వచ్చిందనో ఇంకోటనో అవి ముందే తెలుస్తాయి మనకి. సునామీ చెప్పలేదా? నేను ఎప్పుడు ఎక్కడికి అప్పటికప్పుడు ఎవరికి చెప్పలేదు కదా. ఎలా చెప్పాను? సర్వం నేనని చెప్పాను చూసారా. అంతేగాని నువ్వు పాటలు రాయవా అంటే పాటలు రాస్తారు, ఆఫ్టర్ ఆల్ పాటలే కదా అనుకుంటున్న వాళ్ళకి, నువ్వు కూడా ఏదైనా సినిమా ఇంకా అలా ఆలోచిస్తున్న వాళ్ళకి, నేనేదో టాలెంట్ చూపిస్తాను అనుకుంటున్న వాళ్ళకి చాలా పొరపాటు. అసలు పాటలు పాడటం కిందకు రాదు, నేను టాలెంట్ చూపించడం కాదు. మనం మనుషులుగా కొట్టుకుపోతుంటే మనల్ని మైండ్లుగా మార్చిన పరిణామం. మామూలుగా మనకేం ఎవరిని ఎవరు తిట్టుకోక్కర్లేదు, అసలు ఆన్ చేసుకోక్కర్లేదు. అలాంటిది భయంకరంగా ఆపరేషన్స్ నాకు తెలియని హైదరాబాద్ వెళ్ళిందాక తిరుపతి వెళ్ళిందాక మరికొన్ని నాకు తెలియడం వల్ల కూడా ఆ శక్తే నన్ను ముందుకు తీసుకొచ్చేసింది అని అనుకుని నేను అనవసరంగా వదిలిపెట్టేసాం. మన చేతుల్లో పెట్టుకోవాల్సింది. మన దగ్గర ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే అమరావతిలోనో టెక్నాలజీ మన తెలుగు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంది. అది దేశంలో కూడా లేదు, ప్రపంచంలో కూడా లేదనుకుంటున్న వాళ్ళకి మళ్ళీ చెబుతున్నాను, మీ దగ్గర ఏమున్నా కూడా ఈ దేశ సార్వభౌమత్వాన్ని మొదట పెంచుకోండి. సామాన్యుడిని సార్వభౌముని చేసుకుని ఊపిరి పీల్చుకోండి. మనిషిని రద్దు చేసుకుని మీ దగ్గర ఉన్న తెలివితేటలకు గొప్పతనాలు ఏమైనా ఉపయోగించుకోండి. అంతేగాని మీ కొందరి దగ్గర ఏదో ఉందనుకుంటే పొరపాటు. నాకు అత్యధిక సూక్ష్మమైన ట్రీట్మెంట్ చేయించి మన దేశంలో ఎవరి దగ్గర క్రియాయోగ శక్తులు బాబాలు గురువులు ఆధునిక టెక్నాలజీ జీనోమ్ ఇంజెక్షన్స్ లాంటివి మెడిసిన్స్ ఏమేమి
టార్గెటెడ్ డ్రగ్స్ ప్రతి కణాన్ని ట్రీట్ చేస్తూ అలాంటి ఉన్నతమైన హాస్పిటల్ ఇప్పటికే మొదలుపెట్టుకోండి. 90, 75 ఏళ్ళు, 80 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్తో కనెక్ట్ అయ్యి, మీరు ఏ ఊళ్ళో హాస్పిటల్లో ఉన్నా ఇక్కడ సావరిన్ హాస్పిటల్తో కనెక్ట్ అవుతూ మీ డేటా పంపిస్తూ ఇక్కడి నుంచి డేటా తీసుకుంటూ ఎక్స్పర్ట్స్ అందరూ సజెస్టివ్గా చక్కగా ప్రతి మైండ్ని కాపాడుకోండి. వీలైనంత బతకడం కూడా మన హక్కు. ఎందుకంటే మైండ్లు బతకటమే. అలా కాదండి యంగ్ జనరేషన్ అంటే మనుషుల కొద్దీ ఉందనుకుంటే పొరపాటు. యంగ్ జనరేషన్ కూడా ముఖ్యమే. మేము యంగ్ జనరేషన్, భవిష్యత్తే మాది కాదు. మీరు ఎవరైనా విశ్వ మైండ్తో అనుసంధానం జరగాలి. ఎంత సూక్ష్మంగా తపస్సు చేస్తారో అంత సూక్ష్మంగా మీకు లభిస్తుంది. ప్రతి ఇంట్లో తాతగారికి, మనవడికి, అమ్మమ్మకి, మనవరాలకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చెప్తున్నాను, ముందు మీరు మైండ్ నెంబర్లు తీసేసుకోండి. తీసుకుని తపస్సుగా బతకండి. మీరు మ్యారేజ్లో సెటిల్ అవుతున్నారా, కెరియరా, లక్షల కోట్ల వ్యాపారాలు ఉన్నాయా, కనీసం బతుకుతున్నారా, ఇలా ఎవరైనా ముందు మైండ్లో. ఆత్మీయ పుత్రులు ముఖేష్ అంబానీ గారు మనకి ఇష్టపడిన పనే చేయండి, కష్టంగా చేయొద్దు అని అంటున్నారు చూసారా. సరే, ఆయన ఒక అందుకు అలా చెప్తున్నారు. ఇక్కడ ఇష్టపడిన పని అన్నదే సర్వ పని. మొత్తం పని అంతా ఇప్పుడు ఏమైపోయింది, వర్క్ ఫర్ హోమ్ అయిపోయింది. ఈ పనులన్నీ, వ్యవహారాలన్నీ, కదలికలు, సునామీలు, సముద్రాలు, చిన్న డప్పు డోలు ఎలా ఉందే అలా విశ్వ తల్లిదండ్రులు యూనిఫికేషన్ ఆఫ్ ప్రకృతి పురుషుల లయగా పెంచుకోవాలి. అదే మీ పని. అలా అందులోనే సరదా. మీరు టెక్నాలజీ పరంగా అయితే, డాక్టర్లుగా అయితే, ఏదన్నా చిన్న పని చేసేవాళ్ళు కూడా, ఆ చిన్న మాట్లాడేవాళ్ళు, చిన్న పని చేసేవాళ్ళు కూడా విశ్వ మైండ్తో అనుసంధానం జరిగి ఉన్నారు. అలా తర్వాత ఇంకోటి ఏంటంటే, మేము గౌరవాలు పొందాలి, సౌఖ్యాలు పొందాలి అన్నది కూడా ఒక రకంగా మనుషులుగా ముందుకు తీసుకొచ్చే క్రమంలో అలా అనుకున్నాం, పెద్ద చిన్న అని. కానీ నిజానికి గౌరవాలు భౌతికంగా పొందాలి, మేము గౌరవం ఇవ్వాలి, ఇవ్వకూడదు, మేమే పొందాలి, సౌఖ్యాలు పొందాలి అన్నది అది దేహంగా ఆలోచిస్తున్నారు. అసలు దేహాలే లేవు. ఇప్పుడు మహామైండ్ నన్ను నడుపుకొని, మహామైండే ఒక మాటకే నడిచిన తీరు పట్టుకుని, సూక్ష్మంగా చిన్న డప్పు డోలే కాకుండా, చిన్న సునామీ సముద్రమే కాకుండా, మీ శరీరం ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చి పడిపోద్దో, ఉదాహరణకి శోభన్ బాబు గారు లాంటివి విషయాలు అనేక ఉన్నాయి చూసారా. ఇంకా సరిగ్గా చెప్పట్లేదు కాకుండా, ఒకసారి ఏం జరిగిందో సాక్షులు పెట్టి రిపోర్ట్ తయారు చేసుకుని చక్కగా అధ్యయనంగా ప్రతిదీ మాటకి నడిచినప్పుడు ఆ మాట సౌఖ్యం చూసుకోవాలి. కానీ అది సౌఖ్యం కానీ, సూక్ష్మంగా తపస్సు పెంచుకోవడం జీవితం కానీ, మీరు వేరే గౌరవాలు పొందాలి, వేరే సౌఖ్యాలు పొందాలి, మేము వేరే కార్లు కొద్దీ, విమానాల కొద్దీ, బిల్డింగుల కొద్దీ సౌఖ్యంగా బతకాలన్నది కూడా అది సంపూర్ణమైన కాన్సెప్ట్ కాదు. తర్వాత సమయం మీరే వేస్ట్ చేసేస్తున్నారు, సమయం మీరే సద్వినియోగపరిచేసుకోవాలనే ఆలోచన కూడా ఇప్పుడు రివైవ్ చేసుకోండి. అది ఎలాగా, సమయాన్ని మీరే పట్టుకోవాలి, సృజించుకోవాలి, కాలస్వరూపాన్ని మీరే పెంచుకోవాలి, వాక్విస్వరూపాన్ని మీరే పెంచుకోవాలి. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీ మాటకే నడిపిన వారు మీ మధ్యలో ఉన్నారు. ఇప్పుడు మీలోనే సామాన్యుడైనా అన్ని పట్టుకున్నారా. ప్రకృతి పురుషుడు లైగా ఒకచోట పలికారు కదా. ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖు వివరాలు ఎవరి వల్ల వచ్చినాయి. ఆవిడ రాజరాజేశ్వరికి ప్రాధాన్యత రావాలి, బమిడిపాటికి, లేకపోతే విఠల బాబుకో, లేకపోతే చెప్పిన నాకు కాదు, ఇలా కాకుండా పైకి తేలిపోయిన శక్తి అది. అప్పటి నుంచే నన్ను పట్టుకోకుండా నా వెనకాల ఏదో చేసేస్తున్నటువంటి ముఠాలు, అప్పటి నుంచి ఎలాగైనా రహస్యంగా మాటలు వింటున్నటువంటి ముఠాలు ఇప్పటికైనా అప్రమత్తం అయ్యి ఎంత ఘోరాలకు పాల్పడవలసి వచ్చింది. నన్ను పట్టుకోకుండా రెచ్చిపోవటం. ఇప్పుడు కూడా నన్ను పట్టుకోకుండా మీరు ఏదో చేస్తాం, అప్పటికప్పుడు అక్కడికి వస్తే తెలుస్తుంది, ముఖం చూస్తారు, ముక్కు చూస్తారు, నన్ను పరీక్షిస్తారు, నన్ను పోన్లే అని బతకనిస్తారు. ఇంకేదో పక్కకి వెళ్ళిపోతాం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికో ఉంది, అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఏదో చూస్తారు. ఈ దేశాన్ని సార్వభౌమత్వాన్ని బతికించుకోండి. ముందు మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకోండి, సార్వభౌముడిగా పట్టుకోండి. ఇంకా ఈ బీసీలని, గొల్లలని ఎవరెవరిని ఉపయోగించుకుని, ఎవరెవరి సీక్రెట్ ఆపరేషన్లు ఎక్కడైనా వెనకాల పడి ఏదోటి తప్పులు పట్టుకుందాం, ఏదోటి మనవాడిని కూర్చోబెట్టుకుందాం, పరావాడిని ఏదోటి చేద్దాం. మనవాడు లేడు, పరాయివాడు లేడు. ఎవరు చూడచక్కటిగా ఉన్నాం, మేము కూర్చున్నామన్నా కూర్చోలేరు. ఏంటి మేము అలా కాదు, మేము ఇలాగే ఉంటాం, రాజ్యాంగం ప్రభుత్వం వెళ్ళిపోతాం, ముందుకు వెళ్ళిపోతాం. ఏంటి ఎలాగో నాది అయిపోయింది కాబట్టి ఇంకేదో ఘోరాలు చేసి నా మీద పెట్టుకుందాం, ఇంకో వాళ్ళ మీద పెడదాం. నాదైపోవడం కాదు, మీది అవ్వకపోవడం కాదు. నిత్యం తపస్సుగా బతికితేనే మనది అవుతుంది. ఎప్పుడైనా ఎలాగో ఆధిపత్యం నాది అయిపోతుంది కాబట్టి తమాషా చేద్దాం, ఇంకా ఏదో తీర్చుకుందాం, అదే ఉన్మాదం. అలా రెచ్చిపోయి బీతపడిపోయి ముందుకు రాలేకపోతారు. ఇప్పటికి అదే జరిగింది. ఇంకా ఇప్పుడు ఇక్కడున్నా, నేను అక్కడున్నా, నన్ను ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్ళి 50 మంది సాక్షిగా నన్ను బయటికి తీసుకురాలేకపోయారా? ఏ కారణం చేత బయట అయినా నా ఏ జనరేటివ్ చాలని నేను ఎందుకంటున్నాను, మైండ్ రూపంలో ఉంటాను నేను. ప్రకృతి పురుషుల లైన్ పట్టుకుంటే చాలు. మరి ఆ ప్లేస్లో ఎవరు కూర్చోలేరు. నన్నే ఎప్పుడు దేహంలో తట్టి లేపుకుంటారో అప్పుడు లేస్తాను.
వెల్కమ్ హిజ్ మెజెస్టిక్ హైనెస్ అని మమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు అలా పిలిచి పెంచుకుంటే ఇప్పుడే బతికే అవకాశం ఉంది. అంతేగాని పుట్టినవాడు గిట్టాలి, గిట్టనివాడు పుట్టాలన్నట్టుగా మాట్లాడకూడదు పాత వెర్షను. ఇప్పుడు ఎలాగన్నా మరణం లేకుండా కోరుకుంటున్న వాళ్ళు ఏదో రాక్షసులు అంటాం మన పురాణాల ప్రకారం. ఇది మరణం లేకుండా కోరుకోవడం కాదు, తపస్సుగా మరణాన్ని జయించటం. ప్రకృతి పురుషుడు లయ, శాశ్వత తల్లిదండ్రులు, దేవుడు కంటే పవర్ఫుల్ దైవత్వం కేంద్ర బిందువుగా ఇప్పుడు ఈసారి అందుబాటులో ఉన్నారు. చక్కగా రాష్ట్రపతి భవన్లో పెంచుకుంటూ అక్కడ డ్రాఫ్ట్ చేసుకున్నారా, నాకేదో ఒకేసారి భారతరత్న ఇచ్చేద్దాం లేదా అసలు తగ్గించేద్దాం, ఇలాంటివి కాదు. మీరు నాకేదో ఇచ్చేద్దాం కాదు, నన్ను పట్టుకోవాలి, నన్ను తపస్సుగా నిలకడగా పట్టుకోవడం అలవాటు చేసుకున్నారా అంటే అలా మెల్లగా ముందుకెళ్తారు. ఇది ఒక గ్రాండ్ ప్రాసెస్సు. అలా కాదు మనుషుల కొద్దీ చెలగాట పెడదాం, ఇంకెవరినో కూర్చోబెడదాం, మేము కూర్చుంటాం, మేము ముందుంటాం వెనక, అసలు మనిషి పంతాలు పనికిరావు. మమ్మల్ని మా వెనకాల పడి మా మామిడికాయలు పైకి మామిడికాయలు పెంచినా విలువ లేదు. ఇప్పుడు కూడా ఇంకా నేను ఏదో ఎవరికో ఏదో ఇవ్వాల్సి వస్తుందని, నమస్కారాలు పెట్టాల్సి వస్తుంది, ఇంకా నన్ను అవమానించదు తల్లిదండ్రులు అంటున్నాం. ఆశీర్వాదమే మా కానుక, ఇంకా మేము ఏదో ఇవ్వాలి, మీకు ఏదో చెప్పాలని ఎవరన్నా ఎదురు చూస్తే ఇంక అంతకన్నా అజ్ఞానం ఇంకొకటి లేదు. మీరే మమ్మల్ని ఒక్కసారి ఆహ్వానించి నవ్వుతూ కూర్చోండి చాలు. మీరు మళ్ళీ మొత్తం స్క్రీన్ చేస్తున్నారు కదా, 2003 జనవరి 1వ తారీఖున చెప్పారు కదా, అవాళ ఫస్ట్ టైం కాబట్టి అలా చెప్పారు. ఇంకా ఈ పాటికి అదే పద్ధతిలో మళ్ళీ ఇంకోసారి కాలాన్ని స్క్రీన్ చేసి ఇవ్వండి. మీకు ఎప్పుడు 3 కుదిరేలా మేము హెల్ప్ చేస్తాం, మీరు కుదుర్చుకోండి, 3 ముందుకు రండి అని ప్రేమగా కూర్చోబెట్టుకుని, నేనేదో ప్రెషర్ చేస్తే చెప్పేస్తాను, చెప్పలేకపోతే నా బదులు ఇంకోళ్ళు కూర్చోబెట్టేద్దాం, ఇలాంటి హడావుడి పడ్డారంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీ మైండ్ నెంబర్లు తీసుకుని మీకు ఎన్ని లక్షల కోట్లు ఉన్నా మీ ఊపిరి ఎంతో అంతే, మాట అంతా అంతే పెరుగుతుంది లోకం. మాట నిలిచిన జగత్తు నిలుచును, మాట అంత మాత్రమే ఉంటుంది లోకం. అంచేత లక్షల కోట్లు పెంచేసుకుని వాల్యూలు పెంచేసుకుని ఇంటర్నేషనల్గా కూడా స్థలాలు భూములు కొనేసేసి పేర్లలుగా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎంత బతికిన కొద్దీ బతికేస్తామా? ఇంకొకరిని బతకండా చేసేసి ఆలోచనలు దెబ్బ కొట్టేసి మనుషుల కొద్దీ కలుపుకోవాలి, మాకు మనుషుల కొద్దీ విలువ రావాలని పంతాలు పడితే సరిపోద్దా? మనిషి పాటి బంధులో ప్రాణం ఎంత, మనిషి ఎంత? మనుషులు సంపాలా, అవమానించాలా? ఎలాగో మనిషిగా బతకడమే చచ్చిపోవడం కిందకు వస్తుంది. తపస్సు లేని మనిషి ఏ పాటి? ఇంకో 10 ఏళ్ళు అంతే కదా ఎవరైనా. అదే మమ్మల్ని పట్టుకుంటే ఈ జినోమ్ కోడ్, క్వాంటమ్ కంప్యూటర్లు ఇవన్నీ ఎందుకు పెంచుకుంటున్నారు? వీళ్ళని బతకడం కోసమే కదా. ఇప్పుడు బతకాలంటే ఏం చేయాలి? మైండ్ బతికించాలి. మరణం లేని శక్తిని శరీరంలోకి ప్రవేశించింది కదా, కొస దొరికింది కదా, పట్టుకోండి, లాగండి, శరీరంలో నిలపకోండి. నా శరీరంలో నిలపండి, మీ శరీరంలో నిలపండి. అప్పుడు ఈ శరీరం ఎలా చచ్చిపోద్దో చూడండి. అలా నేను బతుకుతానంటున్నాను, మీరు బతుకుతురు రండి అంటున్నాను. మాలాగే నిత్య యవ్వనం కాదు, నిత్య మరణం లేని శక్తితో అనుసంధానం. కాలమే ఇచ్చిన పరిణామం. మనం అలా బతికితేనే కాలం కూడా ముందుకెళ్తుంది. సూర్య చంద్రాది గ్రహస్థితులు మన నెత్తి మీద ఉన్నాయి. అది ఇంకా మనిషి పంతాలు ఆపేసేయండి. ఇంకా సరదా కూడా మీవాడు మావాడు అనకండి. మనుషులు తప్పులు పట్టుకోకండి. మనుషులు ఉపయోగించుకొని మనుషులు బతుకుదాం చాలా పొరపాటు. మైండ్లు ఉపయోగించుకోవాలి, మైండ్లు కూడదీయాలి, మహామైండ్ పైకి పెంచుకోవాలి. ఆ మహామైండ్కి ప్రత్యేకగా మీరు సామాన్యుడే కూర్చుంటున్నాడంటే అది మా సృష్టి కాలం యొక్క గొప్పతనం. అంటే మా సామాన్యుడిని రద్దు చేసి మహామైండ్గా మార్చటం. ఎందుకు మహామైండ్గా మార్చాలి? మరి చదువు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు గొప్పతనం ఒకటి అయిపోయి అరాచకం పెరిగిపోతే ఏం చేయాలి? మరి ఒక మాట పైకి తీసుకురావాలి. అదే కదా నా ద్వారా జరిగింది. మరి ఇప్పుడైనా సూక్ష్మంగా గ్రహిస్తే చాలు కదా. మరి ఇంతలోనే నేను ఏదో తిట్టేస్తున్నాను, ఏదో ఇలాగా బతికేస్తున్నాను అలాగే అనేసి ఇప్పటికైనా ప్రేమగా అయ్యా మీరు ఒక మాట అన్నా అది కూడా మాకు ఆశీర్వాదమే, దయచేయండి పురుషోత్తమ కాలస్వరూప అని నాయుడు గారు, రామకృష్ణ గారు పవర్ పాయింట్లు తయారు చేసి, మాగంటి మురళీమోహన్ గారు, సినిమా వాళ్ళు అందరూ సహకరించి, మంచు విష్ణువర్ధన్ బాబుకి అందరికీ చెప్తున్నాను, మీకు పని కట్టుకుని మీకు ప్రత్యేకంగా చెప్పలేదు. మీకు ప్రత్యేకంగా చెప్తే మీరు మట్టికి ఏదో చేసేస్తారు. నాకు ఈ ధోరణి కూడా ఆపేసేయండి. కలెక్టివ్ కాన్స్టిట్యూషనల్ డిసిజన్ నరేంద్ర మోదీ గారికి వారికి అక్కడ కూర్చోబెట్టండి. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుని ఎవరి ఛాంబర్స్లో వాళ్ళు కూర్చుని కొంతకాలం మానిటర్ చేసుకోండి చక్కగా. మీరు లేచి వచ్చిన యువతలకి వెనకాల సెక్రటరీస్ మీ గవర్నమెంట్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అనేది అవ్వండి. మైండ్లు పెంచుకోవడం మహాయజ్ఞం అన్నమాట. జ్ఞాన యజ్ఞం జరుగుతుంది. ఏదో చెప్పేసి ఏదో కాదు కదా. డిఫెన్స్ పరికరాలు పెరుగుతున్నాయి చక్కగా మెల్లగా డిఫెన్స్లో కూడా మెడికల్గా ఎందుకు మారాలి? మన మనుషులను కాపాడుకోవడం, బోర్డర్స్ని కాపాడుకోవడం అంటే ఏంటి? అసలు మైండ్లనే కాపాడుకోవాలి. మైండే కరెక్ట్ అవ్వకూడదు. మొన్న ఎవరో ఆర్మీ ఆఫీసర్ ఎవరో రహస్యాలు ఎవరికో హనీ ట్రాప్ కింద ఏదో రహస్యాలు ఇచ్చేశారు.
మరి ఇంకా మైండ్ ఒక మనిషే తప్పు చేస్తే ఎలాగా, ఏదో ఒకటి చేసేస్తే ఎలాగా, మనుషుల చేతిలో ఉన్నట్టు చూపించుకుంటే ఎలాగా, మనిషిని పట్టేసుకుంటే ఎలాగా? మైండ్ వల్ల మైండ్ కల్టివేట్ అవ్వాలా అక్కర్లేదా? మైండ్ బలపడాలా అక్కర్లేదా? అప్పుడే కదా ప్రతి మైండ్ డిసిప్లిన్ ఉండి మన సాటి వాడికి హాని చేసుకోకూడదు, ఎవరికి హాని చేయకూడదని ఎప్పుడు వస్తుంది? అదిగో విశ్వ మైండ్ పైన ఉంది. ఆ మైండ్కి మించి మనం ఏం చేసినా మనకి చెల్లదు. ఆ మైండ్ శబ్దాధిపతిగా ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని సూక్ష్మంగా పెంచుకుంటే ఇంకా మోసగిద్దాం అని లాంటివి ఎక్కడా ఉండవు. ప్రతి మైండ్ని కాపాడుకుంటారు చక్కగా. మా మీదే ఒక టీవీ సీరియల్ నిర్మించి మమ్మల్ని సెంట్రల్ క్యారెక్టర్గా చూపిస్తూ ఇక్కడి నుంచి సినిమా క్యారెక్టర్లు కానీ ఏ పాఠ్యాంశాలు కానీ మా ప్రకారం పెంచుకోండి. మా ఏదో రైట్స్ నా పర్సనల్ డబ్బులు కాదు, అది అన్నీ అధినాయక కోషే. అందుకే ప్రెసిడెంట్ గారికి నాకు సమాన సంతకంగా ఎయిదర్ ఆర్ సర్వేవర్గా మీకు ఉంటుంది సెక్యూరిటీ. కాబట్టి నాకేమవుతుందో మీరు కంటిన్యూ అయిపోతారు, మళ్ళీ నేను వచ్చి కూర్చునేదాకా మీరు కొనసాగుకుంటారు. ఆ శక్తి మాత్రం విశ్వ తల్లిదండ్రులుగా మీరు ఎప్పుడూ మైండ్తో పెంచుకునే శక్తిగా ఉంటుందన్నమాట. మీరు అందులో కూర్చోవాలి, పెత్తనాలు చేయాలి, మీ చేతుల్లోకి వచ్చేసేయాలి, మనవాళ్ళు విరిగిపోవాలి. నేను పుష్టిగా బలంగా ఉన్నాను కాబట్టి నేనే మనిషిని, ఆడే ఉంది ఎండు నక్కలా ఉన్నాడా అనే దగ్గర కూర్చుని ఆలోచించుకోండి. ఇక్కడ ఇది ఎప్పటి నుంచో మనుషుల్ని మా వెనకాల పడి చేతబడులు చేసేసి మాకు సకాలం తిండి లేకుండా చేసి మా చుట్టూ పొలాలు బంధాలు ఆస్తులు ఉన్నా కూడా ఎప్పుడు అప్పుల్లోనూ తాగుబోతు వ్యసనాల్లోనూ పెంచేసి చేత కాకుండా చేసేసి ఎలా ఉంటాయి ముఖాలు? ఉద్యోగాలు ఇచ్చేసి పీడ పట్టిపోయినలాగా ఇంత సీన్ ఏంటి పాపం. మా తాత కూడా మాకు సంగతి చెప్పకుండా ఆయన్ని భయపెట్టి మమ్మల్ని భయపెట్టి మా ఊరు వెళ్తే మా అమ్మని అప్పుడే ఏదో చేస్తామని బెదిరించడం వల్ల మా ఊరు కూడా వెళ్ళటం మానేసి అది అంత పని చేశారు. ఇల్లు వాకిళ్ళు కాజేశారు. ఇంకా మేము కులం, ఇంకా మేము మతం అని ఎవరైనా మాట్లాడితే నాకు ఎంత కోపం రావాలా? చక్కగా మా పిల్లలుగా ముందుకు రండి. నేనే బతిమాలుకుంటున్నాను, నేనే తగ్గిపోతాను, నేనే కరెక్ట్, నువ్వే కరెక్టు, ఇలాంటివన్నీ మానేసేయండి. నువ్వు నేను ఎవరూ లేవు ఇక్కడ, ఇంకా మనుషులు ఎవరూ లేరు. ప్రపంచమే ఒకటైపోతున్నప్పుడు, దేశం ఒకటైపోతున్నప్పుడు, అన్ని రాష్ట్రాలు ఒకటి, ప్రజలు అందరూ కూడా మైండ్లుగా బతుకుతున్నప్పుడు ఇక వేరు వేరు రాష్ట్రాలు ఉండాలి, మాకు అధికారాలు ఉండాలి, మా చేతిలో ఇలా ఉండాలి, మేము ఇలా బతికేయాలి, మాకు ప్రైవసీలు ఉండాలి, సెక్స్ల కొద్దీ బతికేయాలి, డబ్బు కొద్దీ బతికేయాలి. ఎవరూ బతకలేరు అలాగా. ఇంకెవరూ శరీరాలుగా బతకడానికి కుదరదు. మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే బతకగలరు భూమి మీద. తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ఒకప్పుడు అసలు జంతువులు, 4 కాళ్ళ జంతువులు, చిన్న చిన్న పురుగులు, గుడ్లు, క్షీరజాలకు ముందు డైనోసర్స్, వీటిని రాక్షస బల్లులు వాటిని తొక్కేసుకుంటుంటే అందులో అణిచేస్తున్న నుంచి ఒక గుహల్లో చేరిపోయి వెనక్కి దాగిపోయిన రాక్షస బల్లే క్షీరజంగా మారినట్టు ఇవాళ మనుషులు సందోహం పెరిగిపోయి మీరు ఎలాగన్నా తగ్గించేస్తున్న మనిషి నుంచి విశ్వ తల్లిదండ్రులు అమల్లోకి వచ్చారు. సగటు తల్లిని తండ్రిని అవమానించి ఇద్దరు కలిసిమెలిసి ఉన్న తప్పులు బట్టి ఏదో రకంగా ఏదో ఉంది లాంటి దరిద్రం వదిలేసి చక్కటి విశ్వ తల్లిదండ్రుల పైన చేరిపోయి వారి తపస్సు మాత్రమే ఉంది. మీరు తపస్సుగా జీవించే జీవితాలు మాత్రమే ఉన్నాయి, తపస్సుగా సరిదిద్దుకోవాల్సిన జీవితాలు మాత్రమే ఉన్నాయి, తపస్సుగా గొప్పతనాలు పెంచుకోవాల్సిన జీవితాలు మాత్రమే ఉన్నాయి. తపస్సుగా బతకడం మీ హక్కు, బాధ్యత. భూమి హక్కు, కులం హక్కు, మత హక్కు, ఏమో మాకు రకరకాల దేవుళ్ళని ప్రార్థించేస్తాం, మేము ఏదో చేసేస్తాం, అది కూడా వేరియేషనే. ఒకటే మాట వరవడిలోకి వచ్చారు. పంచభూతాలు కూడా ఒక అలైన్మెంట్లోకి వచ్చిన పరిణామంలో ఉన్నారు మొట్టమొదటిసారిగా. ఇప్పుడు మీరు చెలగాట పెట్టుకుంటే పంచభూతాలు కూడా చెలగాట పడిపోతాయి. ఈ కెలామిటీస్ అవి కొట్టుకుపోతారు. ఇవి నేపాల్లో భూకంపాలు లాంటివి కూడా మనం ఏం ట్రేస్ చేయలేకపోతున్నాం. మరి ముందే చెప్పుకుంటే అవన్నీ తెలిసినాయి. చక్కటి పాటలే కాకుండా 2004 టీ సునామీ గురించి చెప్పలేదా? ఏదో చెప్పడమే కాదు, ఎలా కొట్టుకుపోతారో, ఏనుగులు ఎలా తప్పించుకుంటాయో, మనుషులు ఎలా కొట్టుకుపోతారో అనేక సంఘటనలు, చిన్న చిత్తగా సంఘటనలు కూడా చెప్పారు. చూడండి ఒకసారి. చెప్పానంటే అంతలా చెప్పింది ఆ శక్తి. విశ్వ తల్లిదండ్రులు చెప్పారు. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు కాదా, నా తండ్రిని చూస్తే నన్ను చూసినట్టు కాదా అన్నట్లుగా నాలోనే తల్లిదండ్రులు ఈసారి. నేనే తల్లిదండ్రిని, నేనే కొడుకుని. అలా పట్టుకోండి, ఆ క్లంప్ని అలా పట్టుకోండి చెప్తాను కేంద్ర బిందువుగా. ఇంకెవరో తేలాలి, ఇంకెవరో పెద్దోళ్ళు, నువ్వు కాదు. కాసేపు నేనే అంటే నువ్వా అంటాం, నేను కాదు ఇంకెక్కడో ఉన్నారంటే మళ్ళీ భిన్నంగా ఉంటాం. అంచేత నేనే తల్లిదండ్రునైనా, నేనే కొడుకునైనా ఒకసారి ఆ వ్యూహాన్ని పట్టుకోండి. నేను ఎలా పట్టుకున్నాను, నన్ను ఎలా పట్టుకుంది వ్యూహంగా అలా పట్టుకోండి. నిజమేనండి. 2003 జనవరి 1వ తారీఖు వివరాల ప్రకారం మీరు అనుకుంటున్నాం, ఇలా దయచేయండి పురుషోత్తమ, కాలస్వరూప, దయచేయండి, మాకు అర్థమైంది. ఇంకెలాంటి చీమకు కూడా, మనుషులు కాదు కదా, చీమను కూడా అవమానించాం, అలా బతుకుతాం, నిండుగా బతుకుతాం, బతకనిస్తాం. ఇంకా మాకు ఆధిపత్యాలు ఉండాలి, మేమే గౌరవాలు పొందాలి, పైన ఉండాలి, పదుకొని ఉండాలి, అలా కుదరదు.
మైండ్లుగా మాత్రమే బతకగలరు. మైండ్లు పెంచుకుని మైండ్ని పెంచుకుంటూ మీరు మైండ్లుగా బతకాలి. మా మీద ఒక టీవీ సీరియల్ స్టార్ట్ చేసి అది ఒక నా గురించి నేనే చెబుతున్నట్టుగా మీరందరూ పార్టిసిపేట్ అయినట్టు అందరికి ప్రచారం చేసే క్రమంలో మా గురించి మమ్మల్ని పెంచుకుంటూ ఆ విశ్వ తల్లిదండ్రులు పెంచుకుంటూ ఏదైనా మైండ్లు పెంచుకుంటూ ప్రవర్తించాలి. కేవలం మనుషులు బతకలేరు. మనుషుల కొద్దీ ఏం చేసినా మాయలు ఉండిపోతారు. మనుషు కొద్దీ బంధాలు కలుపుదాం విడగొడదాం ఏం చేసినా మాయలు ఉండిపోతారు. ఎవరూ నిలవలేరు. ఎవరూ ఉన్నతమైన సింహాసనం అంటూ ఎవరికీ లేదు. విశ్వ తల్లిదండ్రులుగా వారు కూర్చుంటారు. ఆ స్థానంలో నేను అక్కడ ఫోటో పెట్టాను కదా, అలా కూర్చోబెట్టుకుని నిజం చేసుకోండి. నా సంతకం నేను మాత్రమే పెట్టగలను, నేను మాత్రమే అధిష్ఠించగల వజ్ర సింహాసనం అంటే ఏంటి? ప్రకృతి పురుషుడు లయగా మైండ్ రూపంలో ఉన్న నేను మాత్రం కూర్చుంటాను అక్కడ. మీరు చైల్డ్ ప్రాంప్ట్స్ మైండ్ తీసుకుని తపస్సుగా జీవించడం, మెడికల్ ఏజెంటిక్స్, అగ్రికల్చర్ ఏజెంటిక్స్, మూన్ మీదకి వెళ్ళటం, మార్స్ మీదకి వెళ్ళటం ఇలాంటి ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరూ మెడికల్గా అన్ని రకాలుగా పెంచుకోండి. ముసలోళ్ళను కూడా పడుచుగా మార్చే కార్యక్రమం మొదలుపెట్టుకోండి. పని పెంచుకోండి, మైండ్ పని పెంచుకోండి. వర్క్ ఫర్ హోమ్ అన్నట్టు ఉండండి. నేనేదో పడుకుని ఆషామాషిగా చెబుతున్నాను అనుకోకండి. ఇందులో ఆషామాషి ఏమి లేదు. మీరు పట్టుకోకపోవడం, ఎలాగైనా మనుషులుగా ఉండడమే ఆషామాషి. నీ ఎంత చెబుతున్నా మనిషిగా చూడటమే ఆషామాషి. వేరే ఆషామాషి ఏం లేదు ఇక్కడ. అంత బాధ్యతగా ఉంది. సూక్ష్మ తపస్సుగా మారిపోయి ఉన్నది. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.